సార్ జుట్టు ఊడిపోవడం ఒక ఆబ్వియస్ సైడ్ ఎఫెక్ట్. వాట్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ టు వి సీ ఇప్పటి క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో? అంటే అగైన్ జుట్టు ఊడిపోయిన ఎలాగైతే ఊడిపోతుందో అట్లనే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ కోలాన్లో ఉంటే డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్. సో ఎందుకంటే ఇప్పుడు కోలాన్లో ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అవి. సో అవంతా రీప్లేస్ అయినప్పుడు అవి చనిపోయినప్పుడు డయేరియా వస్తుంది, మ్యూకస్ డయేరియా ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఇక కీమోథెరపీ ఎలాగైతే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని హెయిర్లోనో లేక కోలన్లోనో దెబ్బ కొడుతుందో అట్లనే బోన్ మ్యారోలో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో బోన్ మ్యారోలో మీకు బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు వైట్ సెల్స్ పడిపోతాయి, దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం. కరెక్ట్. సో పోస్ట్ కీమోథెరపీ ఫస్ట్ సిబిపి చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాం. అంటే కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, వైట్ సెల్స్ ఎలా ఉన్నాయని చూస్తాం ఫస్ట్. హిమోగ్లోబిన్ సడన్గా మొత్తం పడిపోదు, కొన్ని రోజులు ఆగినా కూడా కొంచెం గ్రాడ్యువల్గా డిప్ అవుతుంది. కానీ వైట్ సెల్స్ ఇమీడియట్గా ఫాలో అవుతాయి, ఎందుకంటే వాటికి హాఫ్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో వైట్ సెల్స్ మరీ తక్కువ అయితే వాటిని పెంచడానికి ఆర్టిఫిషియల్గా మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించడానికి అది ఇస్తాం. సో అంటే కణాలు మోతాదు పడిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది, రైట్. సో ఇది కూడా ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్, రైట్. సో అది కాకుండా ఇంకా మరి మనం కీమోలో సైడ్ ఎఫెక్ట్స్గా ఆలోచించినట్లయితే లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ మజిల్, ఇదంతా ఆబ్వియస్. ఈవెన్ కొంచెం కాగ్నిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, కొంచెం డల్నెస్ రావడము, ఒక బ్రెయిన్ మీద కూడా కొంత కీమో ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని మందుల్లో కూడా టింగ్లింగ్ అండ్ నమ్నెస్, గోర్లు కూడా నల్లబట్టం కానీ ఇలాంటి సిమ్టమ్స్ చాలా వరకు చూస్తుంటాం, ఎస్పెషల్లీ కొన్ని ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డ్రగ్స్లో మనం చూసినట్లయితే. సో ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా టెంపరీయే, రైట్. అది మెసేజ్ వీ నీడ్ టు క్లియర్లీ టేక్ అలాంగ్. ఇప్పుడు హెయిర్ లాస్ ఉందండి, 3 to 6 monthsలో ఖచ్చితంగా హెయిర్ వెనక్కి వచ్చి ఇంకా బాగా థిక్గా వస్తుందని కూడా థిక్గా వస్తుంది, కర్లీగా వస్తుంది, అది రైట్. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఓకే, బట్ థిక్గా వస్తుంది, కర్లీగా వస్తుంది, యూ విల్ గెట్ బ్యాక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ నార్మలైజ్ అయిపోతుంది. అంటే కలర్లో కొంచెం మార్పు రావచ్చు, బట్ ఇట్ విల్ నార్మలైజ్, బికాజ్ దాంట్లో ఉన్న పిగ్మెంటు లేక హెయిర్ రూట్లో ఉన్నటువంటి నార్మలైజ్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్, వస్తుంది. అది దట్ ఇస్ ద గుడ్ న్యూస్.